నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాయక్ నరహర్ శెట్టి. ఏపీలో అరెస్టుల పరంపర కొనసాగుతుంది. మొన్నటి వరకు మౌనంగా ఉన్న కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీ అరెస్టు దగ్గర నుంచి స్పీడ్ పెంచింది. మొన్న వల్లభనేని వంశీ, నిన్న పోసాని కృష్ణమురళి, మరి రేపు ఎవరు క్యూలో ఉన్నారనే దానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే తమను ఎప్పుడు అరెస్టు చేస్తారని కొందరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులకు నిద్ర పట్టడం లేదట. మరి ఈ వరుస అరెస్టుల పరంపరలో తర్వాత ఎవరు అరెస్టు కాబోతున్నారు? అసలు కూటమి ప్రభుత్వం అరెస్టు చేయడం నిజంగానే చేస్తుందా, లేదంటే ఇది కావాలని పక్షపాతం చూపిస్తుందా వైసీపీ అన్నట్టుగా ఈరోజు నువ్వు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొన్నందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వెంకటరెడ్డి, జనసేన నేత సుజాత కాజా గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకుడు వేల్పూరి శ్రీనివాస్ గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందు సుజాత కాజా గారు, జనసేన నేత, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. సుజాత గారు, పోసాని కృష్ణమురళి గారిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ దగ్గరికి నోటీసులు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఏంటి వరుస పెట్టి అందరికీ గతంలో ఎవరైతే మరి ఒక రకంగా సోషల్ మీడియా వేదికగా మాట్లాడారో, లేకపోతే అందరూ కూడా అరెస్టుల పరంపర కొనసాగుతుంది అనుకోవాలా? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి ప్యానలిస్టులకి, అమ్మ న్యూస్ ప్రేక్షకులకి అందరికి నమస్కారం అండి. అంటే ఈ వైసీపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, ఈవెన్ ప్రజల దగ్గర నుంచి కూడా గతంలో ఈ వైసీపీ పరిపాలనలో దుర్మార్గాలు చేసిన వాళ్ళ మీద, నోటుకొచ్చినట్టు లకారాలు మాట్లాడిన వాళ్ళ మీద, అలాగే ప్రజాధనం అడ్డగోలుగా దోచేసిన వాళ్ళ మీద ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మా కార్యకర్తల మీద కానీ, టీడీపీ కార్యకర్తల మీద కానీ విపరీతంగా దాడులు చేసిన వాళ్ళ మీద కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది సార్. కానీ ఈ ప్రభుత్వం ఏదైనా కూడా ఆచితూచి నిర్ణయం చేసుకుని, అలాగే పగడ్బందీగా ప్రూఫ్లుంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది. చట్ట ప్రకారమే వెళ్తుంది, కానీ కక్ష సాధింపు చర్యలు మా ప్రభుత్వంలో లేవు. కార్యకర్తలకి కోపాలు వచ్చినా, లేదంటే వాళ్ళు అలిగినా కూడా మేము మాత్రం రూల్స్ ని అతిక్రమించాం. గత ప్రభుత్వంలో చేసినట్టు చట్టాలను చేతిలోకి తీసుకుని పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని ఇష్టారీతిన అర్ధరాత్రులు గోడలు దూకేసి అక్రమ అరెస్టులు, సరైన ఆధారాలు కూడా లేకుండా అరెస్టులు చేసేసి తర్వాత కోర్టుతో మొట్టికాయలు తిని ఇటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో లేవు. నిజంగా ఎవరైనా తప్పు చేసుంటే మాత్రం చట్టాల నుంచి తప్పించుకోలేరు. అది మాత్రం ఖచ్చితంగా. మేము ఎలా అయితే కక్ష సాధింపు చర్యలకు పోమో, అలాగే అట్ ద సేమ్ టైం ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు, నేరాలు చేసిన వాళ్ళు, దుర్మార్గాలు, దోపిడీలు చేసిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పగడ్బందీగా అన్ని రకాల ప్రూఫ్లతోటి కేసులు పెట్టడం జరుగుతుంది. వాటిని న్యాయస్థానాల్లో నిరూపించడం, వాళ్ళకి శిక్షలు వేయడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది సార్. లక్ష్మీనాథ్ గారు వినిపిస్తుందండి? ప్రధానంగా చూసుకుంటే వల్లభనేని వంశీ విషయంలో, పోసాని కృష్ణమురళి విషయంలో ఎలా జరిగిందో, రానున్న రోజుల్లో మరికొంతమంది నేతల్లో అలాగే జరుగుతుందని వైసీపీ నేతల్లో కొంత టెన్షన్ వాతావరణం ఉంటుంది. అది ఓన్లీ వైసీపీ నేతలకే వర్తిస్తుందా, లేదంటే గతంలో టీడీపీలో కానీ జనసేనలో కానీ ఎవరైనా నోరు పారేసుకున్న నేతలు వాళ్ళ మీద కూడా అరెస్టులు ఉండే అవకాశం ఉందా? సార్, గతంలో బాధితులే కానీ మేమెవరు వాళ్ళ మీద దాడులు చేయలేదు సార్. దాడులు చేయకుండా మమ్మల్ని మేము రక్షించుకోవడానికే సరిపోయింది. ఏదైనా మా మీద దాడులు జరిగితే కనీసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళు అక్కడ ఎఫ్ఐఆర్ కూడా తీసుకోలేదు సార్. గత ప్రభుత్వంలో ఎవరైతే బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతారో తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టబడ్డాయి. ఎస్సీ ఎస్టీల మీదే అట్రాసిటీ కేసులు పెట్టబడ్డాయి. ఇంత దుర్మార్గమైన పరిపాలన నడిచిందో మనం చూసాం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి తన మన భేదాలు లేవండి. ఒకవేళ తప్పు చేసిన వాళ్ళు మా పార్టీలో ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెడతాము. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఎవరి మీదన్నా కేసులు పెట్టొచ్చు. కేసులు తీసుకోమనే ప్రసక్తి అయితే ఎక్కడా లేదు. మీరు మా వల్ల తప్పులు ఉంటే కూడా ఖచ్చితంగా మేము దాని నుంచి, చట్టాల నుంచి దూరంగా జరగం సార్. తిరుపతిలో మా ప్రభుత్వం హయాంలో జరిగిన ఒక తొక్కేసలాటకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేకపోయినా కూడా అక్కడికి వెళ్లి సారీ చెప్పి, మిగిలిన టీటీడీ సభ్యుల్లో అందరితో కూడా సారీ చెప్పించి వాళ్ళకి నష్టపరిహారం అవన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఏదో తప్పులు దాచుకుని ఎదుటి వాళ్ళ తప్పులు మాత్రమే ఎత్తి చూపించే ప్రభుత్వం కాదండి. చాలా ట్రాన్స్పరెన్సీగా రాజకీయ జవాబుదారీతనం అంటే ఏంటో చూపిస్తూ కూటమి పరిపాలన కొనసాగుతుంది.
రకరకాల మాటలు గతంలో మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి, అది వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా అసలు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఒకానొక టైంలో సంయమనం కోల్పోయి మాట్లాడిన పరిస్థితి, ఆ బయట ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఆ బయట విన్న తర్వాత మళ్ళీ మీతో మాట్లాడదాం బయట చూశాక. ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను, అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, సహనవరా. ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది వైసీపీ గుండాగల్లారా. మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఈ బ్యాక్ గారు, ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. బట్ ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నేతలు కూడా మాట్లాడుకున్న కొన్ని బైట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ప్రే అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున టీడీపీ అధికార ప్రతినిధి అయితే మన దగ్గర లేరు. దీనికి కూడా మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకసారి ఆ టీడీపీ నేతలు ఏం మాట్లాడారు అది కూడా ఇందాం. దాంట్లో ఒకటి రేప్ కేసు పెట్టారు. తమ్ముడు, ఈ ఐపీఎస్ వాళ్ళకి పోలీసులు అడుగుతున్న చట్టం మీకు తెలుసా? అసలు ఈ వయసులో నేను రేప్ చేయగలనా? మన రోజా అంటాది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మొగాలు కాదని. మేము మగాలు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా? అయ్యన్న పాత్రుడు మగాడు కాదా? ఒకసారి చూడు తెలుస్తుంది కదా. మగాడో కాదు తెలియదంటే ఒకసారి టెస్ట్ చేయాలి కదమ్మా. నా దగ్గర టెస్ట్ చేసుకుంటావా? మా లోకేష్ బాబు టెస్ట్ చేసుకుంటావా? చీరలు పంపిస్తాడు, చీరలు. అప్పుడే రోజా మొగుడికి చీర కొనిచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది అప్పుడే. దాంట్లో ఒకటి రేప్ కేసు పెట్టారు. తమ్ముడు, ఈ ఐపీఎస్ వాళ్ళకి సుజాత గారు, ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మనకి స్పీకర్గా ఉన్నారు అయ్యన్న పాత్రుడు గారు. ఏమంటారు అంటే రాజకీయాల్లో వాల్యూస్ అనేవి కేవలం మన ఒక్కళ్ళమే పాటించాలా, పక్కనోళ్ళు కూడా పాటించాలా, అన్ని రకాల వైపు కూడా చూడాల్సి వస్తుంది. ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలను మీరు ఏ రకంగా చూస్తారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను ఏ రకంగా చూస్తారు? సార్, నేను మీకు ఒక వీడియో చూపిస్తాను సార్. ఒకసారి మీకు ఇది చూస్తే దాని కారణాలు అర్థమవుతాయండి. చెప్పండి. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడికి వచ్చినట్టు. జగన్ సార్ చిటికెన వేల మీద నువ్వు వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నాను. ఉన్నాయిలేండి, వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. మేము అదే చెప్తున్నాం. ఎస్, మీరు చెప్తుంది వినండి సార్. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి రైట్. ఆడియో కొంచెం తక్కువగా వినబడుతుంది, పర్లేదు. మీ ఇంటెన్షన్ అర్థమైంది, మీరు ఏం చెప్పాలనుకున్నారో అర్థమైంది. బట్ మీరు ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. మరి అదేవిధంగా ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారికి కూడా ఆయన ఏదో కొన్ని ఈ సోషల్ మీడియా వేదికగా కొన్ని అబ్యూజింగ్ వీడియోస్ ఉన్నాయి, ఆయన కూడా నోటీసులు ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు మరి అయ్యన్న పాత్రుడు స్పీకర్ హోదాలో ఉన్నారు, ఆయనకి నోటీసులు ఇస్తారా? ఆయన మాట్లాడిన మాటలు ఒక మహిళ ఎవరు మాట్లాడినా తప్పే. మరి అయ్యన్న పాత్రుడు గారికి కూడా నోటీసులు ఇస్తారా? లేదంటే గతంలో ఆ ప్రభుత్వం ఏదో చేసింది కాబట్టి మేము ప్రజెంట్ ముందు ఈ వేళను చూస్తామంటారా? ఏమంటారు మీరు? సార్, మొదటిగా అంటే ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షులు, ఎంతో మంది కొన్ని కోట్ల మంది అభిమానం సంపాదించుకున్న వ్యక్తి, ఒక సినిమా స్టార్ గా అంత పెద్ద ప్రజాదరణ కలిగిన వ్యక్తిని
2.5 సంవత్సరాలండి. 2.5 సంవత్సరాలు ఏకధాటిగా ఒక పార్టీ అధ్యక్షులు, గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికి హద్దు అదుపు లేకుండా దిగజారి నీచంగా ఎలా మాట్లాడారు. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపించాను. రోజా గాని, పేర్ని నాని, కొడాలి నాని, జగన్మోహన్ రెడ్డి గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన లకారం బూతులు అందరూ విన్నారు. పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని మాట్లాడిన మాటలు, అలాగే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారి తల్లిని, అలాగే వారి భార్యకి అక్రమ సంబంధాలు అంటగడతాడండి పిచ్చి కుక్కవాడు. రైట్, మనకి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు సభ్య సమాజంలో ఉండకూడదండి. ఖచ్చితంగా సభ్య సమాజంలో ఉండకూడదు. అలాగే మైనర్ బాలికలండి, అప్పటికి ఆయన ఆడపిల్లలు, ఇంట్లో ఆడపిల్లల మీద రేప్ థ్రెట్లు ఇస్తాడు ఆ పోసాని కృష్ణమురళి. అది హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కూర్చుని అది మాట్లాడతారా? దానికి పోసాని కృష్ణమురళికి అందిన ప్యాకేజ్ ఏంటండి? 2019 నుంచి 2024 వరకు పోసాని కృష్ణమురళి సంపాదించిన ఆస్తులన్నీ ఎలా వచ్చినాయి? ఏ ప్రాతిపదికన వచ్చినాయి? మీకు ఎటువంటి తాయిలాలు అందితే అలా మాట్లాడారు? మీ వెనక ఎవరున్నారు? ఎవరు మాట్లాడించారు? ఇప్పుడు 2.5 సంవత్సరాల పాటు సుజాత గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని, సుజాత గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కరెక్టా, అవి మంత్రాల్లాగా వినబడతాయా మీకు అని అడుగుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట మీరేమంటారు? ఆయన ఎందుకు మాట్లాడారు? అలా మాట్లాడొచ్చా? ఏ కారణం ఉన్నా? సార్ మీకు ఒక విషయం చెప్తాను సార్. అంటే అటాక్ చేయడానికి, డిఫెండ్ చేసుకోవడానికి ఒక డిఫరెన్స్ ఉంది సార్. అంటే ఒక మనిషిని ఒకడు వచ్చి హత్య చేసేస్తుంటే ఒక రకంగాను, ఒకడు హత్య చేయడానికి, చంపడానికి వస్తుంటే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసం అవతల వాడి మీద తిరిగి వాళ్ళు ఆత్మరక్షణ కోసం దాడి చేస్తే దాన్ని కూడా కోర్టులు వేరుగా చూస్తాయి సార్. బోత్ ఆర్ నాట్ సేమ్. అంటే మీరు ఇష్టానురీతిన 2.5 సంవత్సరాల పాటు ఏకదాటిగా వ్యక్తిత్వ హననాలు చేస్తుంటే తిరిగి ఆయన ఒక మాట అన్నందుకు మీకు తప్పైపోయిందా? ఆయన ఎంతటా ఆయన ఎప్పుడు మీ మీద మాట్లాడలేదే. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆడవాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా మాట్లాడారండి? ఒక్కడ చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా చాలా మర్యాదగా భారతీ రెడ్డి గారు అని సంబోధించారు పవన్ కళ్యాణ్ గారు. మా క్యాడర్ అందరికీ కూడా చెప్పేవాళ్ళు, మీరు పర్సనల్ గా తిట్టకూడదు, ఎవరిని కూడా పాలసీల పరంగానే మాట్లాడండి, పర్సనల్ గా ఎప్పుడు వెళ్ళకూడదు, వాళ్ళు అలా మాట్లాడినా కూడా మీరు మాట్లాడొద్దు అని చెప్పి చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పేవాళ్ళు. మరి వీళ్ళు 2.5 సంవత్సరాల పాటు తిడితే చీము నెత్తురున్న మనిషికి తిరిగి రియాక్షన్ ఉండదా అండి? దీన్ని సేమ్ ఒకేలా చూస్తామా? మీరు రోజారెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడానికి ఆవిడకి ఏంటండి అవసరం? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారి అమ్మ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? పోసాని కృష్ణమురళికి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపిల్లల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? వీళ్ళు రాజకీయం చేస్తున్నారు, ఇంకేమన్నా చేస్తున్నారా సార్? బుద్ధుందా అసలు? ఈ రోజు వాళ్ళు మాట్లాడి రాజ్యాంగం ఇచ్చిన ఏదైతే వాక్ స్వాతంత్రం ఉందో దాన్ని తొంగలోకి తొక్కేసి ఇష్టానురీతిన వాళ్ళు వాళ్ళ హక్కుల్ని, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాలు రాసేస్తూ ఇష్టం వచ్చినట్టు బరి తెగించి మాట్లాడిన మాటలకే ఈ రోజు కేసులు పడుతున్నాయి సార్. ఎక్కడి నుంచో తీసుకొచ్చి కేసులు పెట్టలేదు. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే శేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, ఏఎన్ఎన్ న్యూస్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. శేఖర్ రెడ్డి గారు, చిన్న అనుమానం సార్. చెప్పండి సార్. నాకు చిన్న అనుమానం సార్. సుజాత గారు ఇప్పుడు మాట్లాడారు, పోసాని కృష్ణమురళి గారు ఇంతకు ముందు చేసిన అనుచిత వాక్యాలు కదా సార్ అది పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసింది? అదొకసారి వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తే మాట్లాడతాను సార్. నేను ఎందుకు అరెస్ట్ చేశారు పోసాని కృష్ణమురళి? పోసాని కృష్ణమురళి గారు ఒకటి, శేఖర్ రెడ్డి గారు, పోసాని కృష్ణమురళి గారి మీద 14 కేసులు ఉన్నాయి. ఏ కేసులో అరెస్ట్ చేశారనేది మీకు కూడా ఒక 2 రోజులు ఇంకా క్లారిటీ వచ్చింది. దానిలో ఏముంది, మీరు పాయింట్కి వచ్చేద్దాం. సార్ పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసింది ఏంటంటే 2014-15లో నంది అవార్డుల గురించి ఏదైతే మొత్తం 11 మంది కమ్మలు. ఆగండి మేడం, మీరెంతసేపు మాట్లాడారు కదా, ప్లీజ్ ఆగండి, మధ్యలో రాకండి. మీరు అసలు మాట్లాడలేదు.
ఎస్ 2014-15లో నంది అవార్డుల గురించి మొత్తం 11 మంది కమ్మ జ్యూరీ సభ్యులు ఉన్నారు. ఇది మొత్తం కూడా కమ్మ వాళ్ళదే అయిపోతుంది, నేను కమ్మవాడినైనా సరే ఈ కమ్మ నంది అవార్డు నాకు వద్దు అన్నారంట. దానికి కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన నేత మదనపడి 10 ఏళ్ల తర్వాత 2025 ఫిబ్రవరి 24వ తారీఖున అన్ని రోజులు నిద్రపోలేదంట సార్. పాపమైన మనోభావాలు దెబ్బతినేది సార్. కేసు ఫైల్ చేశారు సార్ 24న రాత్రి 9 గంటలకి, 9 గంటల 10 నిమిషాలకి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సార్. 26వ తారీఖు నైట్ వచ్చారు సార్. 27వ తారీఖు డేట్ వేశారు సార్ మళ్ళీ నోటీసులకి. 26వ తారీఖు నైట్ పోలీసులు లిఫ్ట్ చేసుకెళ్లారు నోటీసులు మాత్రం 27వ తారీఖు ఉన్నాయి సార్. సో ఇది కదా సార్ ప్రజాస్వామ్యాన్ని అద్భుతంగా కాపాడడం అంటే ఇది కదా సార్. చట్టాలని అద్భుతంగా పరిరక్షించడం అంటే ఇది కదా సార్. ఇంకొక విషయం సార్, భలే బాధపడిపోతున్నారు సార్ సుజాత గారు. అటాక్ చేసి 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 చీము నెత్తురుని ఎవరికైనా బాధ రాదని. అసలు పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన దాని వెనక ఉదంతం ఏంటి అనేది ఒక యాంకర్ గా మీరు చెప్పండి సార్, ఒక జర్నలిస్ట్ గా మీరు చెప్పండి. ఎంత ఉదంతం ఉన్నా ఒకటి సార్, ఎవరు అది పవన్ కళ్యాణ్ మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, పోసాని కృష్ణమురళి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పే కదా. సభ్య సమాజం చూస్తున్నప్పుడు మిమ్మల్ని ఒక 10 మంది ఫాలో అయ్యే స్టేజ్లో ఉన్నప్పుడు, ఒక మంచి స్టేజ్లో ప్రజలు మిమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు హుందాగా మాట్లాడాల్సి, హుందాగా రాజకీయం చేయాల్సిన అవసరం లేదంటారా చెప్పండి. ఎవరు మాట్లాడినా తప్పే. ఖచ్చితంగా ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా, నేను చేసినా తప్పే. దాన్ని ఖచ్చితంగా ఎవరు సమర్థించట్లా. కానీ దాని వెనక ఉన్న నేపథ్యం ఏంటనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఆవిడ కూడా మీరు మాట్లాడితే ఆగండి సార్, మీరు మాట్లాడితే సుభాషితాలు, మీరు మాట్లాడితే సుమతి శతకాలు, మీరు మాట్లాడితే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు. శేఖర్ రెడ్డి గారు మీరే మాట్లాడిరు కానీ మన దగ్గర మీరే మాట్లాడండి. మన దగ్గర కొన్ని సుమతి శతకాలు ఉన్నాయి, కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. అవి చూసాక మీరు మాట్లాడారు. మీరే మాట్లాడిరు సార్. ఒక్క నిమిషం సార్, దయచేసి ఫ్లో దెబ్బతీయద్దు. ఒక్క నిమిషం సార్. యాక్చువల్లీ నేను ఈరోజు బడ్జెట్ అనే వచ్చా. చెప్పండి. నేను బడ్జెట్ గురించి అన్నారనేసి నేను బడ్జెట్ లెక్కలు మొత్తం తీసుకుని వచ్చా. తీరా చూస్తే బడ్జెట్ గురించి లేదు, వేరే డిబేట్ నడుస్తా. రైట్. వేరే లెక్కలు నడుస్తున్నాయి. ఒక్క నిమిషం సార్. సుమతి శతకాలు సుభాషితాలు అని మాట్లాడారు కదా సార్. ఏది పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని చెప్పేసి బాధపడి మదనపడ్డారంట సార్. జనసేన సైకోలు ఆ రోజు పూర్తి ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది సార్. పోసాని కృష్ణమురళి గారి భార్యకి, వాళ్ళ ఇంట్లో డ్రైవర్ కి, పనోడికి అంటగట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళకి పుట్టలేదని చెప్పేసి నానా రచ్చ చేసి ట్రోల్ చేసి గబ్బు పట్టిస్తే, నేను ఇట్లా మాట్లాడితే బాగుంటుందా పవన్ కళ్యాణ్ అని అడిగితే అది పెద్ద తప్పు. పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా పీకలు పిసుకుతా, చెప్పులతో కొడతా, చాటలతో కొడతా, తోలు తీస్తా, తాట తీస్తా అంటే మాత్రం సుభాషితాలు సార్. ఒక్క నిమిషం నేను వినిపిస్తా కొన్ని సుభాషితాలు సార్. ఒక్క నిమిషం సార్. సుభాషితాలు వినాలి కదా సార్ ప్రజలకు కూడా. ముఖ్యమంత్రి వాడి అమ్మ మొగుడు ఎవడు గుర్తురారంట సార్. ఏంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. వాయిస్ వినబడతలేదు. ఆగండి సార్. అది మనం ఇందాక ప్లే చేసాం మనం కూడా. ఒకటి ఎవరు మాట్లాడి తప్పే. శేఖర్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు మీరు వినాలి. కొన్ని బైట్స్ ప్లే అవుతాయి. శేఖర్ రెడ్డి గారు ఒక బైట్ ప్లే అవుతుంది. ప్లే అయ్యాక మాట్లాడండి. ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత మీరు ఎన్ని బయటలైనా ప్లే చేయండి, నేను సమాధానం ఇస్తాను. ఒక్క నిమిషం చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఏ రోజైనా కొడకల్లారా గుర్తుపెట్టుకోండి సార్, మీ అమ్మ మొగుడు ఇలాంటి మాటలు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎందుకు వస్తాయండి? ఆయన ఎందుకు వస్తాయి? పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన మాట్లాడిందండి. నారా లోకేష్ జాతీయ కార్యదర్శి మాట్లాడిన మాట్లాడిందండి. అయిన సుభాషితాలా? శేఖర్ రెడ్డి గారు భార్యల్ని శేఖర్ రెడ్డి గారు మీరు మీ అమ్మ మొగుడు అని జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు, కానీ అన్న వాళ్ళని సొంత పార్టీ వాళ్ళ మీద ఏమన్నా ఎప్పుడన్నా షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆపగలిగారా, వారించగలిగారా? ఒకసారి ఆ బైట్స్ ఉన్నాయి చూద్దాం మనం. ఆ బైట్స్ ప్లే చేయండి ఒకసారి. ఆ బైట్స్ ప్లే చేయండి. కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను
పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంట గలుపుతూ 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అవుతే, ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్ గా తీసుకొని 4 ఏళ్లకొకసారి 3 ఏళ్లకొకసారి ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే నిజంగా మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి, మన చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి, మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి? ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తి జీవితాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ఆ డబ్సారిది ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగల హత్య కొడుకులు అసలే ఈ లోకంలో క్షేమాన్ని పవన్ కళ్యాణ్ సిక్కులేని నా కొరక ఒక ఆడదాన్ని పెట్టుకుని నా డీంబు రాజ్యత ఉన్నవరా? నెవర్. రేపే నీ పేరుతో తప్పించినా సరే నా డెడ్ బాడీ వాళ్ళు చూడుతుంటా నా కొడక నువ్వు తిట్టానికి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన తర్వాత అనంతపురం జిల్లా ఏమో కానీ కర్నూలు జిల్లాలో మాత్రం ఈ అంశం తీవ్ర దుమారం రేపుతుంది. ఎందుకంటే గోరంట్ల మాధవ్ సొంత ఊరు కర్నూలు జిల్లా రుద్రవరం విలేజ్. అయితే గత కొంతకాలం రైట్, ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయండి. శేఖర్ రెడ్డి గారు, మీ కొడాల నాని గారు మాట్లాడిన మాటలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. చాగంటి ప్రవచనాలేమో ఇవన్నీ. మరి ఆగమ్మా శేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఎక్కడైనా ఒక్క బూత్ ఉందా? 150 మందితో మాట్లాడిస్తుంటే ఆయన ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది? ఆగండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటి? పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకోలేదా? పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకోలేదా? చెప్పండి. లేదండి, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకోలేదు, ఆయన ఒకే పెళ్లి చేసుకున్నాడు. దయచేసి సంస్కారం లేని వాళ్ళు చెప్పి డిబేట్ పిలవద్దు. శేఖర్ రెడ్డి గారు, సుజాత్ గారు ఆగండి. సుజాత్ గారు మీకు ఇస్తాను. సుజాత్ గారు మీకు ఇస్తాను, మీరు మాట్లాడింది. సుజాత్ గారు మీ టైంలో మాట్లాడిద్దరు కానీ మీకు ఇస్తాను నేను. ఆయన మాట్లాడినవ్వండి, మీకు ఇస్తాను నేను. సార్ దయచేసి చర్చా సాంప్రదాయం తెలియని శేఖర్ రెడ్డి గారు పాయింట్ నన్ను పిలవద్దు. నిజంగా, ఎందుకంటే మళ్ళీ అనవసరం కదా. వాళ్ళు మాట్లాడారు గంట సేపు, నేను వెయిట్ చేస్తూ ఉన్నాను కదా. ఆ సాంప్రదాయం తెలియకపోతే ఎట్లా? ఎందుకు మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. సార్ ఆగండి సార్, ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్న మాట వాస్తవమా కాదా? అది చెప్పండి సార్. 3 పెళ్లిళ్ళకి రాజకీయానికి సంబంధం ఏంటి? ఆగండి సార్, నేను అడుగుతా, చెప్పండి సార్. 3 పెళ్లిళ్ళు చేసుకున్న మాట వాస్తవమా కదా? మీరు నేను అదే సార్ అడుగుతున్నాను. ఆయన 3 పెళ్లిళ్ళకి, షర్మిల గారికి 2 పెళ్లిళ్ళకి సంబంధం ఏంటి రాజకీయానికి? ఆగండి సార్, మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా 2వ వాళ్ళతో సహజీవనం చేసి బిడ్డను కంటారు. 2వ భార్యకి విడాకులు ఇవ్వకుండా 3వ భార్యతోటి సహజీవనం చేసి శేఖర్ రెడ్డి గారు. సార్ ఆగండి సార్, ఆడవాళ్ళని అలా చూసే వ్యక్తి రాష్ట్రంలో ఆడబిడ్డలను ఏమాత్రం కాపాడతాడు సార్? శేఖర్ రెడ్డి ఈ రోజు జరుగుతుంది మేము ఆ రోజు మొత్తుకున్నాం. ఆగండి సార్, మేము ఆ రోజు మొత్తుకున్నాం. ఎందుకు మొత్తుకున్నాం తెలుసా సార్? సుగాలి ప్రీతిని అడ్డుపెట్టి రాజకీయంగా చేస్తామని చెప్పారు. సుగాలి ప్రీతి కేసు ఏమైంది? ఈ రోజు అధికారంలోకి వచ్చారు, సుగాలి ప్రీతి గాలి వదిలేశారు. సిబిఐ పక్కకు పోయినా 2 బెత్తం దెబ్బలు కొడతారా? రాష్ట్రంలో ఈ రోజు వరకు 300కు పైగా మహిళల మీద అత్యాచార యత్నం ఘటనలు జరిగాయి. ఏడాది కాకముందే రోజుకు ఒక రేప్ ఘటనలు. సో ఇది బెత్తం దెబ్బలు కొడతారు ఆయన? సో ఆయనకి చిత్తశుద్ధి లేదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం, నిలకడ లేదు అని మేము చెప్తా ఉన్నాం. అదేమన్నా భూత? ఆయన 3 పెళ్లి చేసుకున్న మాట వాస్తవం కదా. ఒక్క నిమిషం సార్. సో వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు, ఆయన మాట్లాడడానికి ప్యాకేజ్ ఎంత అందండి అని చెప్పి. మీరు రాయపాటి అరుణ గారు మొన్న డిబేట్ లో ఒక రోజు మాట్లాడారు, దానికి ప్యాకేజ్ ఎంత అందండి? ఒక మహిళని మర్చిపోయి ఇంకొక సుభాషితం ఉంది సార్, అద్భుతమైన సుభాషితం సార్. రాయపాటి అరుణ గారు మాట్లాడిన అద్భుతమైన సుభాషితం సార్, చూపిస్తాం సార్. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉంటే. సమయం దొరకదు. మా చీఫ్ మినిస్టర్ కి మిగతా వాళ్ళందరికీ
స్టిల్ వర్జిన్ గానే ఉన్నాము. మా పుట్టిన పిల్లల కోసం మాకు సంబంధం లేదు. మా ఇంట్లో వాళ్ళు ఏదో తిప్పలు పడి వాళ్ళ తిప్పలు కనేసుకున్నారు. ఎక్కడ తొక్కితే ఏదున్నా దాటితే నేను ఇన్ని మా దుడ్లోనే కాబట్టి మా పిల్లలు అనుకుని మేము భావిస్తున్నాం. కానీ స్టిల్ మేము వర్జిన్ గా ఉన్నాం చెప్పుకోండి రా. మీ సభ మీద మీరు మీ ముఖ్యమంత్రి అని బృంద తిరిగేవాళ్ళు గట్టిగా సభాష్ బోక్ రమేష్ బాగా తింటారండి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రి గారికి మంత్రులకి వాళ్ళ పిల్లలు వాళ్ళకి పుట్టలేదంట సార్. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ప్యాకేజ్ కాడ ఏది ప్యాకేజీ స్టార్ దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకుంది ఆవిడ? తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎవరు సార్? మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సారీ జనసేన పార్టీ సారీ జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు. చెప్పండి. ఏంటి సార్ శల్య పరీక్షలు చేయాలంట ముఖ్యమంత్రి గారికి, శల్య పరీక్షలు చేయాలంటే అప్పుడున్న మంత్రులకి. చెప్పండి. మీరు ఎన్నైనా మాట్లాడొచ్చు, ఎన్నైనా ఎవరు మాట్లాడినా అది తప్పే సార్. మాట్లాడితే కడుపు కాలితే శేఖర్ రెడ్డి గారు మాట్లాడినా, రాయపాటి అరుణ్ గారు మాట్లాడినా, లక్ష్మీనాగ్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పే. కానీ సమాజంలో ఒక మంచి హోదాలో ఉండి సమాజంలో మంచి హోదాలో ఉండి సరైన విధంగా రాజకీయం చేయకపోతే ప్రజలు అసహించుకుంటారు. మిమ్మల్ని ప్రజలు అసహించుకున్నారు, అది యాక్సెప్ట్ చేస్తారా చేయరా? సార్ ఒక విషయం సార్, మమ్మల్ని ప్రజలు అసహించుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి సార్. సూపర్ 6 అని చెప్పి వచ్చారు, సూపర్ 6 అని వచ్చారు, ఒక్క హామీ చేసింది లేదు. 14 లక్షల కోట్లు అప్పన్నారు. ఈ రోజు బడ్జెట్ పేపర్ లో 4,20,000 కోట్ల రూపాయలు చూపించారు. బడ్జెట్ లోనే 4,20,000 కోట్ల రూపాయలు చూపించారు. ఇట్లా మొత్తం రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు. ఇప్పటికి ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. మేము 15,000 ఇస్తే 20,000 ఇస్తామన్నారు. ఒకరికి 15,000 ఇస్తే ఇంట్లో ఉన్న అందరికి 15,000 ఇస్తాన్నారు. ఒకరికి 18,000, ఒకరికి 18,000, ఒకరికి 18,000 అన్నారు. రైట్ శేఖర్ రెడ్డి గారు, ఇది టాపిక్ మళ్ళీ వేరే దానిలో మాట్లాడదాం. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఆశల పల్లకి ఊరించి ఓట్లు వేయించుకొని శేఖర్ రెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అంటే ఇంకో గెస్ట్ ఉన్నారు, మీకు ఇస్తాను డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి కేసులు పెడతాం. మీకు ఇస్తాను, మళ్ళీ ఇస్తాను. మీరు లైన్లో ఉండండి. అక్రమ కేసు. ఎస్ మీరు ఉండండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఏదైతే అరెస్టుల పరంపర కొనసాగుతుందో ఈ అరెస్టుల పరంపరని ఎలా చూస్తారు? కృష్ణవేణి గారికి అందరికీ నమస్కారం. కృష్ణవేణి గారు లేరండి, సుజాత గారు ఉన్నారు. సుజాత గారికి నమస్కారం. చెప్పండి. ఇప్పుడు ఎవరు తప్పులు మాట్లాడినా, అమ్మగుడన్నా, నీ పెళ్ళాలన్నా, ఇంకొకటన్నా మాట్లాడినా తప్పేను. అంటే ఎలాంటి సన్నాసుల్ని బట్టలు ఉపదీసి కొట్టాలి లైవ్ లో. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారే పోలీసు వాళ్ళని బట్టలు ఉపదీసి కొట్టాలని. ఈ నాయకులు ఎవరున్నారో వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎంపిక అయ్యి వీళ్ళ బాధ్యత వీళ్ళు చేయకుండా వీళ్ళు చేసే నేరాలు ఘోరాలు చూస్తే అన్ని ఇన్నే కాదు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి గారు విద్యార్థుల మీటింగ్ పెట్టి నీ పిల్లలకి భార్యలకి చాలా తేడా ఉంది, తెలుసుకోబ్బా. పిల్లలకి భార్యలకి చాలా తేడా ఉంది. చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు గురించి శేఖర్ రెడ్డి గారు ఇందాడ సుజాత గారిని ఏమన్నారు? మీరు సభా సంస్కారం పాటించాలన్నారా? శేఖర్ రెడ్డి గారు శ్రీనివాస్ గారి టైంలో శ్రీనివాస్ గారిని మాట్లాడినివ్వండి. సుజాత గారు శేఖర్ రెడ్డి గారు ఇందాడ ఏమన్నారు? మీరు ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడినివ్వండి. శేఖర్ రెడ్డి గారు ఆయన రవీందర్ రెడ్డి మాట్లాడారు, దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు. షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు పుట్టలేదని చెప్పేసి రవీందర్ రెడ్డి అని వైసీపీ ఆయన మాట్లాడితే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు. స్వయంగా షర్మిల గారు ఏం చెప్పారంటే నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించమని చెప్పారు. నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించమని చెప్పారు. ఎవరు క్రిమినల్స్, ఎవరు పద్ధతి గలవాళ్ళు, ఎవరు రక్షలు చేస్తామంటున్నారు? మరి ఎవరు ఈ నాని కానీ, నాని కానీ, అంబరంబాబు కానీ, ఇంకా ఎవరు ఈ పోసాని కానీ, ఇంకొకరు కానీ వీళ్ళు మాట్లాడిన భాష ఏ విధంగా ఉంది? అసలు ఫ్యామిలీతో మీకు సంబంధం ఉందా? సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు భార్య మీరేం మాట్లాడారు మీకు తెలుసు. మీకు డౌట్ గా ఉంటే ప్రతి ఒక్కళ్ళు టెస్టులు చేసుకోండి. వాళ్ళ మీద ఎందుకు ఎవరు టెస్టులు చేసుకుని ఇదిగో నేను మా నాన్నకే పుట్టిందని చెప్పండి. వాళ్ళు అవసరం లేదు కదా.
ప్రకారం విమర్శించవచ్చు, తప్పు లేదు. లేదు వాళ్ళు ఏమైనా చేసినప్పుడు అది పాలసీ కాకపోతే పార్టీ పరంగా విమర్శించవచ్చు. అంతే తప్పితే వ్యక్తిగతంగా మీరు బూతులు తిట్టడం రైట్ శ్రీనివాస్ గారు, మీ వాయిస్ సరిగ్గా వినబడటం లేదు. రైట్ శ్రీనివాస్ గారు, కాపాడుకుంటామని చెప్పారు. ఎస్ శ్రీనివాస్ గారు, మీ వాయిస్ సరిగ్గా వినబడటం లేదు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎవరు తప్పు మాట్లాడారు. రైట్ శ్రీనివాస్ గారు, మళ్ళీ మాట్లాడతాం మీ దగ్గరికి. మీ దగ్గర క్లారిటీ సరిగ్గా లేదు. సుజాత గారు ప్లీజ్ కంటిన్యూ. సార్, జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లిళ్ళ గురించి మాట్లాడింది తప్పు కాదు అంటున్నారు. ఆయన ప్రభుత్వంలో ఉండి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడు అని అనుకోవడానికి లేదు. అప్పటికి మాకు ఒక్క సీటే గెలుచున్నాం కాబట్టి ఒక పార్టీ అధినేత వ్యక్తిగత జీవితం గురించి, పర్సనల్ లైఫ్ గురించి, ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? ఆయన మూడు పెళ్లిళ్ళు చేసుకుని ఉండొచ్చు గాక, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అదేమన్నా ప్రభుత్వం ఆయన పాలసీనా అది మాట్లాడడానికి? అలాగే పవన్ కళ్యాణ్ గారి భార్యలు ఎవరు పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టలేదు. ఎక్కడ మాకు అన్యాయం జరిగిందని బయటకు వచ్చి మాట్లాడింది లేదు. మరి వాళ్ళకు లేని బాధ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు? ఒకటి. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు చేసుకున్నది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఒకవేళ అలా చేసుకోకపోయి ఉంటే మీ వాళ్లే కేసులు పెట్టేవాళ్ళు, మీ వైసీపీ నేతలే కేసులు పెట్టేవాళ్ళు. అలా ఏమీ లేదు. కోర్టులకి చట్టాలు అంగీకరించిన దాని ప్రకారమే ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నారు. మరి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, అది కూడా చిన్న పిల్లలు, విద్యార్థుల సభలో అదే అండి మాట్లాడేది. అంటే పిల్లలకి ఏం సందేశం ఇస్తున్నారండి మీరు? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి పిల్లల దగ్గర మాట్లాడాల్సిన అవసరం ఏంటి? రైట్ సుజాత్ గారు, అది సరిగ్గా వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళ మ్యాండేటరీ అలా ఇచ్చారు. సుజాత్ గారు, ఇప్పుడు టాపిక్ చేంజ్ అవుతుంది. కంప్లీట్ గా కార్లు మార్చినట్టు భార్యలు మారుస్తారు అని చిన్నపిల్లల సభలో వెళ్లి మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి. దాన్ని మళ్ళీ ఎలా వెనకేసుకొస్తారండి? ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారిని పదే పదే వైసీపీ వాళ్ళు చేసిన విమర్శలకి, ఏదైతే వ్యక్తిగత విమర్శలు చేశారో దానికి పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు ఆయన జనసేన పార్టీ ఆఫీసులో సభ పెట్టి ఆయన కోపంతో వాళ్ళకి తిరిగి ఒక మాట అన్నందుకు దాన్ని ప్రజలందరూ హర్షించేస్తారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిన ఆగ్రహాన్ని, వ్యతిరేకతని ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు కాబట్టి మాకు ఈ విజయం. వైసీపీ చేసిన ఇటువంటి నోటి దురుసు వ్యాఖ్యల్ని తిరస్కరించారు కాబట్టి 11కు పడేశారు. జనాలు తీర్పు మనకు క్లియర్ గా అర్థమవుతుంది కదా సార్. ఇంకా వీళ్ళు అదే పందాలో ఓటమి నుంచి కూడా కనీసం వాళ్ళ పాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే తరహాలో మేము తప్పు చేయలేదు, ఒప్పు చేశామని వెనకేసుకు రావడానికి మాత్రం మరి మనం ఏ విధంగా చూసుకోవాలి? వాళ్ళు తప్పు చేయలేదు, అది మేము కరెక్ట్ గానే చేశామని చెప్పి వెనకేసుకు రావడం నిజంగా నీచం సార్. సుజాత గారు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఉందో, మరి ఈయనకు కూడా నోటీసులు ఇచ్చారు మాజీ ఎంపీకి. మరి రానున్న రోజుల్లో ఇంకొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? అందరికీ కూడా అరెస్టుల పరంపర కొనసాగుతుంది అనుకోవచ్చా సార్? ఇప్పుడు వైసీపీ వాళ్ళందరినీ మేము అదే సార్, వైసీపీ వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేసేయాలనుకుంటే ఇప్పుడు పార్టీలో ఎవరు ఉండరు సార్, అందరూ జైల్లో ఉంటారు. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన మాట్లాడుతూనే ఉన్నారు డిబేట్ లో. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అలా అన్ని ఆయన్ని తీసుకునే లోపల వేసేయం కదండి. వాళ్ళ లిమిట్ లో వాళ్ళు మాట్లాడినంత వరకు వాళ్ళు రాజకీయంగా ఏమన్నా విమర్శించనివ్వండి. ఇప్పుడు పథకాలు అందట్లేదనండి, మీ బడ్జెట్ మీద మాట్లాడండి, ఇదంతా ఓకే. కానీ లైన్ దాటి మాట్లాడి వాళ్ళు ఏదైతే మరీ వ్యక్తిగతంగా మాట్లాడేసి వాళ్ళు హద్దులు దాటుంటారో వాళ్ళని మాత్రం మేము వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళ మీద జైలుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇవి కాదు సార్, మెయిన్ ఏదైతే గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి ప్రజాస్వామ్యాన్ని అడ్డగోలుగా దోచేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరి మీద కేసులు పడబోతున్నాయి రాబోయే రోజుల్లో. రోజా ఆడుదాం ఆంధ్ర స్కామ్ కానీ, అలాగే పేర్ని నాని చేసిన స్కామ్ల గురించి కానీ, ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ చేసిన స్కామ్లు కానీ, విజయసాయి రెడ్డి వైజాగ్ లో ఏ రకంగా అడ్డగోలుగా భూదందాలు చేశారో, చర్చి ఆస్తులు కూడా కొట్టేశారో,
ఒక దేవాదాయ శాఖ ఉద్యోగిని అడ్డం పెట్టుకుని ఆరోపణలు చేయడం వేరు, ఆధారాలు ఉన్నాయండి. వీటన్నిటి ఆధారాలు మీద- ఉన్నాక ఇప్పుడు రోజా ఆడుదాం ఆంధ్ర అంటున్నారు, దానికి ఆధారాలు ఉండాలి కదా. ఏమైనా చేయాలంటే ఆధారాలు ఉన్నాయా, మీరు ఆరోపిస్తున్నారా? నేను అదే చెప్తున్నాను సార్, ఆధారాలు లేకుండా కూటమి ప్రభుత్వం ఏది చెయ్యదు. మేము ఇన్ని రోజులు ఆగింది పూర్తి ఆధారాలు తీసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మాత్రమే. గతంలో చూసాం సార్, మరి శేఖర్ గారు ఇందాకేమో అంటున్నారు మీరు అక్రమ కేసులు పెట్టేశారని. మరి నోటీస్ లో ఒక టైం ఉంది, మీరు ముందు రోజే అరెస్ట్ చేశారని చెప్తున్నారు. జత్వానీ విషయం మర్చిపోయారండి. జత్వానీ మీద కేసు కూడా నమోదు అవ్వకుండానే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని వీళ్ళు ఫ్లైట్ లో వెళ్ళిపోయారు ముంబై, ఆవిడని అరెస్ట్ చేసి తీసుకురావడానికి. ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేసుకుని తీసుకొచ్చారు. ఇది ఏ రూల్ లో ఉందండి? వాళ్ళందరినీ గెస్ట్ హౌస్ లో బంధించి విచారణ చేశారు. మరి ఇదేం రూల్ అండి? చంద్రబాబు నాయుడు గారి విషయంలో సార్, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఏ ప్రాతిపదికన అరెస్ట్ చేశారని కోర్టులో అడిగితే అప్పుడు సాక్ష్యాలు రుజువులు సేకరిస్తున్నామని చెప్పి 58 రోజులు తాత్సారం చేశారు. దాని తర్వాత సరైన సాక్ష్యాలు చూపించలేక మళ్ళీ బయటకు పంపించేశారు. ఇదండి సాక్ష్యం అంటే, చట్టాలను ఉల్లంఘించడం అంటే బయటికి ఇది. పంపడం కాదండి, ఆయన బెయిల్ మీద వచ్చారు. ఇది. ఆయన జస్ట్ బెయిల్ మీద వచ్చారు అంతే. ఆయన బెయిల్ మీద, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బెయిల్ మీద వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీదే ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చిట్ లో బయటికి రాలేదు. కొంతకాలంగా బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి వి స్టాండ్ విత్ పోసాని అంట. ఆయనే బెయిల్ మీద ఉన్నారు. ఆయన పోసానికి పక్షాన్ని ఏం నిలబడతారు మరి? అంటే పోసాని చేసిన మాటలు వ్యాఖ్యల్ని వైసీపీ ఈ రోజు ఖండించాల్సింది పోయి అతను తప్పు మాట్లాడాడు, నిజంగా అటువంటి మాటలు మాట్లాడకూడదు అని ఉంటే చాలా గౌరవంగా ఉండేది సార్. ఇంకా పోసానిని అక్రమంగా అరెస్ట్ చేశారు, మీరు తప్పు చేశారు అని చెప్పి అతని మాటల్ని సమర్థిస్తున్నట్టు ఉంది సార్. ఇది చాలా నీచం. రాజకీయాల్లో ఇటువంటి సంస్కృతి మంచిది కాదు. రైట్. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు, చెప్పండి సార్. ఆ విశ్లేషకులుగా వచ్చారు కదా పెద్ద ఆయన పేరు ఏం పేరు సార్? వేల్పూరి శ్రీనివాస్ గారు. వేల్పూరి శ్రీనివాస్ గారు పాపం బట్టలు కూడా తీసుకొట్టాలన్నారు సార్. దానికి ముందుగా అర్హులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద అర్హులు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మాట్లాడిన మాట ఒకసారి చూడండి సార్, బాగా అర్హులు సార్. పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాగా అర్హులు సార్. లోకేష్ గారు ఇంకా బాగా అర్హులు సార్. పట్టాభి గారు అని ఒక ఆయన ఉంటారు సార్, ఆయన ఇంకా అద్భుతంగా అర్హులు సార్. ఇక చూసుకుంటే ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు ఇంకా బాగా అర్హులు సార్. ఇంకా అద్భుతమైన అర్హత ఏంటంటే సార్, ఏదైతే అసెంబ్లీలో దేశ ప్రధాని గారి భార్య గురించి మాట్లాడగలరు సార్, అసెంబ్లీ చట్టసభలో బాగా అర్హులు సార్. ఇక నందమూరి నటరత్న నందమూరి బాలకృష్ణ గారు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష అని చెప్పేసి అదేంటి సార్ శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు అర్హులని వీళ్ళ పేర్లే చెప్పారు. పేరు నాని గారి పేరు, పేరు నాని గారి పేరు, కొడాల నాని గారి పేరు మర్చిపోయారు మీరు. పేరు నాని గారి పేరు, కొడాల నాని గారి పేరు, రోజా గారి పేరు, అనిల్ యాదవ్ గారి పేరు మర్చిపోయినట్టున్నారు. మర్చిపోయారు. వేల్పూర్ గారు మీకు ఇస్తా, శ్రీనివాస్ గారు మీకు ఇస్తారు, వేల్పూర్ శ్రీనివాస్ గారు మీకు ఇస్తారు. దూది పెట్టుకున్నారు, వినిపించవు సార్. వేల్పూర్ గారు అప్పుడు చెవుల్లో దూది పెట్టుకున్నారు, వినిపించవు సార్. ఇది ఒక్కటే వినిపిస్తాయి సార్ ఆయనకి. అందుకే వీళ్ళ బట్టలు మాత్రం ఇప్పదేయాలి, వాళ్ళ బట్టలు ఇప్పది గుడుస్తారు. అద్భుతం అద్భుతం. ఇంకోటి వర్రా రవీందర్ రెడ్డి గారి పేరు మాట్లాడారు సార్. సార్ వర్రా రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి షర్మిల గారి మీద పోస్ట్ పెట్టాడు అని చెప్పి షర్మిల గారి కంప్లైంట్ ఇవ్వగానే దాని మీద విచారణ చేసిన పోలీస్ శాఖ తెలుగుదేశం పార్టీకి చెందిన వైజాగ్ కి చెందిన ఒక వ్యక్తి వర్రా రవీందర్ రెడ్డి అనే పేరుతో ఫేక్ అకౌంట్ తెరిచి షర్మిల గారి మీద పోస్ట్ పెట్టాడు అని చెప్పేసి సిఐడి తేల్చి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించింది. తెలుసా మీకు? అవసరం లేదు, ఎల్లో మీడియా ఏది రాస్తే అది నిజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బండేద్దాం. తెలుగుదేశం పార్టీ సైకోలు వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి షర్మిల గారిని దుష్ప్రచారం చేశారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడతారు. మరి పోలీస్ శాఖ నిక్కు తేల్చింది సార్. ఆ పోలీసుల తీర్పే తప్పంటారా మీరు? ఇంకొక మాట సార్, నేను మాట్లాడాల్సింది ఇంకో మాట ఉంది సార్. ఫైనల్ గా నేను ఒక విషయం, సమయం తక్కువ ఉంది, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. కంక్లూడ్ చేయండి. ఎస్ సార్. రోజా సార్ వీళ్ళు చెప్తున్నట్టుగా రోజా గారు స్కామ్ అంటారు, పేరు నాని గారు స్కామ్ అంటారు, ద్వారంపూడి గారు స్కామ్ అంటారు, ఇంకొకరు స్కామ్ అంటారు. 10 నెలలు ఏంటి సార్?
మా అవును మీద సార్. 370 కాదు సార్, 10 నెలలు అంటే 11వ నెలలో ఏమన్నా ప్రభుత్వం అయిపోద్దా? 5 సంవత్సరాలు టైం ఉంది, 10 నెలల్లో ఎలా అవుతుంది సార్? మీరు అలాగా శేఖర్ రెడ్డి గారు ఒక మాట, మీరు పెన్షన్ అందరికీ ఇస్తామన్నారు, 3000 ఇస్తాకి 4.5 సంవత్సరాలు తీసుకున్నారు. మీరు ఫస్ట్ ఏమైనా పెంచారా మీరు 10 నెలల్లో? 500 పెంచుకుంటా వచ్చారు. టైం ఉంటుంది కదా సార్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. ఆగండి సార్, మీరు పెన్షన్ అని చెప్పారు కదా, మేము 3000 రూపాయల వరకు పెంచుకుంటూ పోతామని చెప్పాం ఏడాది లెక్కన. మా మేనిఫెస్టో శుభ్రంగా చదివితే తెలుస్తుంది, తెలుగుదేశం పార్టీ స్క్రోలింగ్ చూస్తే తెలియదు సార్. మా మేనిఫెస్టో ఉండేది నవరత్నాలు అని, దాంట్లో మేము ఏం రాశామో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పెన్షన్ పెంపు అనే దాని మీద ఎర్రగుంట్లలో సామాన్య ప్రజలందరూ మేనిఫెస్టోలు ఎక్కడ చదువుతారు సార్? మీలాంటి వాళ్ళు చెప్పిందే కదా అందరూ వినేది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. పబ్లిక్ అంటే మీరు తప్పుదో పట్టిస్తే టాపిక్ మీద కంప్లైంట్ అంటే ఎలా అవుతుందండి? మీరు తప్పుదో పట్టించినప్పుడు తప్పుదో ఎవరు పట్టించరండి, తప్పుదో పట్టించేది లేదు. ఆ లెక్కొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు కట్టుబడలేదు కాబట్టి ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు, కాదంటారా? అది తప్పుదో పట్టించినట్టేనా శేఖర్ రెడ్డి గారు? సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడలేదు కాబట్టి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారంటారు, అంతే కదా? అంతే కదా, కాదా? 99% జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో నెరవేర్చారు అని చెప్పి నేను నిరూపిస్తాను మీ దగ్గర, మీ ఛానల్లో కూర్చొని. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు రమ్మనండి, చంద్రబాబు నాయుడు గారు 1999 నుంచి ఇచ్చిన మేనిఫెస్టోలో కనీసం 30% పూర్తి చేశాడు, రమ్మనండి మాట్లాడదాం. సరే, అది ఇంకో సబ్జెక్ట్ మాట్లాడదాం. ఈ రోజు అరెస్టుల పరంపర గురించి సమయం తక్కువ ఉంది శేఖర్ రెడ్డి గారు, సమయం తక్కువ ఉంది. అరెస్టుల పరంపర గురించి సార్ ఒక విషయం నేను చెప్తున్నాను సార్. ఈ 10 నెలల్లో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది. ఇసుక దోపిడీ, మద్యం సిండికేట్లు, అదే విధంగా సంక్షేమ పథకాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. శాంతి భద్రతల సమస్య గాలికి వదిలేశారు. ఇక వెచ్చలవిడి అప్పుడు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ రోజు వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ లోనే 1,00,000 కోట్లు అప్పు చేశామని చెప్పారు. అది కాకుండా బడ్జెటేతర రుణం ఒక 50,000 కోట్లు, మొత్తం కలిపి 1,50,000 కోట్లు అప్పు చేశారు. ఈ డబ్బంతా ఎటుపోతుందని ప్రజలు అడుగుతారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా రోజుకొక అరెస్టు. ఏమవుతుంది చేసుకుంటే అరెస్టులు? 2 నెలలు ఉంటారా, 3 నెలలు ఉంటాం, బయటకు వస్తాం. మళ్ళీ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మీద గలం విప్పుతాం, ప్రజా పోరాటాలు చేస్తాం. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాటం ఖచ్చితంగా చేస్తాం. తప్పేంది? ఇలా కేసులకు పుట్టగోసు కేసులకు ఎవడు భయపడేవాడు ఉన్నాడు? రైట్ సుజాత గారు కంక్లూడ్ చేయండి. ఇందాక నుంచి శేఖర్ రెడ్డి గారు ఒకటే మాట మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు తిట్టిన దానికి మేము తిరిగి దానికి సమాధానం చెప్పిన దానికి ఒకటే ఘాటిని కట్టేస్తున్నారు. మీరు సంవత్సరాల తరబడి ఇష్టానురీతిన బూతులతో తిడుతుంటే ఒక్కసారి తిరిగి మాట్లాడితే మీరు 2 ఒకటే ఘాటిని కట్టేస్తున్నారు. అంటే అటాక్ కి సెల్ఫ్ డిఫెన్స్ కి కూడా మీరు ఆ చిన్న లాజిక్ తెలుసుకోలేకపోతున్నారు. 2 ఒకటే ఎలా అవుతాయండి? మీరు అది ఆలోచించాలి. ఇంకా మీరు పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు, అమ్మఒడి గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఇవన్నీ మాట్లాడాలంటే మనం కూడా చాలా మాట్లాడొచ్చు. వైసీపీ హయాంలో 5 లక్షల పెన్షన్లు కట్ చేసిన విషయం మాట్లాడొచ్చు. 300 యూనిట్ల కరెంట్ బిల్లు ఇవన్నీ మాట్లాడొచ్చు. అదే చెప్తున్నాను సార్. ఇవన్నీ మాట్లాడాలంటే నేను కూడా బడ్జెట్ విషయంలో మాట్లాడాలంటే వైసీపీ గతంలో ఎన్ని పథకాలు అవి కూడా మాట్లాడతాం. మీకు బూతులు మాత్రమే తెలుసండి, జనసేనకు అన్ని తెలుసు, బడ్జెట్ లెక్కలు తెలుసు. మీరు జనసేన గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా పరీక్ష పేపర్ ఎత్తుకెళ్ళిన బ్యాచ్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పరీక్ష పేపర్ ఎత్తుకెళ్ళిన బ్యాచ్ కాదు. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, 10th లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు. పేపర్ చూడకుండా ఒకరు చదవలేదు జగన్మోహన్ రెడ్డి గారు. పేపర్ చూడకుండా ఒకరు చదవలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పబ్లిక్ పాలసీ మీద జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన ఉండదు. ఒక పబ్లిక్ పాలసీ మీద జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన ఉండదు. మీరు జనసేన కామెంట్ చేయక్కర్లేదు. జనసేన నిజాన్ని దాచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు లాగా. అది ఆయన పరీక్ష పేపర్లు కొట్టుకెళ్ళిపోయి శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. సుజాత్ గారు ప్లీజ్, శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. మాట్లాడితే ఎవరిది అర్థం కాదు. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు సుజాత్ గారు, ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, ధన్యవాదాలండి శేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా
ఏపీలో అరెస్టుల పరంపర అనేది కొనసాగుతుంది. మొన్నేమో వల్లభనేని వంశీ, నిన్న పోసాని కృష్ణమురళి, మరి రేపు గోరంట్ల మాధవ్ కావచ్చు, లేదు అంటే రానున్న రోజుల్లో మరి కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది ఆడుదాం ఆంధ్రాలో కొన్ని అవకతవకలు జరిగిన మాజీ మంత్రి ఒకళ్ళు దానిలో ఎంతో డబ్బు ఆల్రెడీ విచ్చలవిడిగా తినేస్తున్నారు, వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారని కూడా మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అనేది వేచి చూడాలి, మరి చూద్దాము. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఎవరైనా కూడా పచ్చిగా మాట్లాడుతూ ప్రజలని ఇబ్బంది పెట్టే విధంగా బాడీ లాంగ్వేజ్ కానీ ఇష్టం వచ్చిన రీతిలో ఉంటే మాత్రం అది 100% ప్రజలు యాక్సెప్ట్ చేయరు. దానికి నిదర్శనం మనం ప్రతిసారి కూడా ప్రజలు ఇచ్చే మ్యాండేటరీని మనం చూడొచ్చు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందని. చూస్తూనే ఉండి. నమస్తే.